శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి మరి ఈ నెల గ్రహాల స్థితి పరిశీలిస్తే ఒక 7 గ్రహాలు 6, 7, 8 స్థానాల్లో ఒక మాలికా యోగాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ గ్రహాలు 6వ స్థానం అన్నది కొంతవరకు శత్రుస్థానం, 8వ స్థానం అన్నది ఒక ఆకస్మిక విషయాలకు కారణమవుతుంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే వీళ్ళకి అదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ధనాధిపతిగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చలోకి మారడం జరుగుతుంది. సో ఒక విధంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతుంది. పూర్వపుణ్యం వలన, స్త్రీల వలన, మీ యొక్క వాక్చాతుర్యం వల్ల మీకు సౌకర్యవంతమైనటువంటి జీవితం ఈ నెలలో లభించబోతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కారణాల వల్ల కొంతకాలంగా విభేదాలు కానీ, వృత్తిరీత్యా భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉన్నవాళ్ళు మరి ఈ నెలలో ఒక చోటకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కూడా మీకు ఈ నెలలో నిర్ణయం అవడం అంటే సౌఖ్యం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద వివాహ సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే ఈ నెలంతా కూడా ఎక్కువగా విందు వినోదాల్లోనూ శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి, అవకాశాన్ని బట్టి విహారయాత్రలో పుణ్యక్షేత్రాలు దర్శించడం లేదా వివాహ వేడుకల్లో పాల్గొనడం, కొంతమందికి విదేశ ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయవలసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 6వ స్థానం యాస్టీజ్గా మీకు శని భగవానుడు కొంతవరకు వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ నెలలో ఇంచుమించుగా నెల ఏప్రిల్ 23 దాకా కుజుడు కూడా 6వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది కంప్లీట్గా మీకు ఒక విజయ అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరిగింది. ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంప్లీట్గా ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. అలాగే కోర్టు సమస్యలు ఉన్న, దీర్ఘకాలికంగా రుణ బాధలు ఉన్న మరి ఈ వారం ఆ రుణాల నుంచి బయటపడడం, అలాగే మరి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి లావాదేవీలు ఈ నెలలో పరిష్కారం అవడం జరుగుతుంటుంది. అంటే శని ప్లస్ కుజుడు కలిసి ఉండడం వల్ల మీరు సామరస్యంగా కన్నా ఒక విధంగా ఏదో ఒక విధమైన పోరాడే దృష్టితో వెళ్ళాలంటే ఒక క్రీడా రంగంలో ఒక ఆటగాడు ఏ విధంగా ప్రత్యర్థులతో పోరాటం జరుగుతుంటుందో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల విజయం లభిస్తూ ఉంటుంది. అంతే తప్ప అదే అవుద్ది అనుకుంటాం మాత్రం అలా వాయిదా పడుతుంటుంది. మన జాతకాల్లో కొన్ని గ్రహాలు మనకు అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు ఆ సంబంధించినటువంటి ప్రయత్నాలు మన సాధ్యాన్ని బట్టి చేస్తే జరుగుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత ప్రయత్నం లేకుండా కూడా ఏ కార్యక్రమం కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సంబంధించిన సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సమస్యలు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా పరిష్కరించుకోవచ్చు. దానికి ఖచ్చితంగా శుభం కార్డు పలికే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రయత్నం మీరు చేయండి. అయితే మెయిన్ మైనస్ ఏమొచ్చిందంటే మీ కన్యా రాశి వారికి రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతు ప్రభావం వల్ల ప్రతిదీ అనుకుంటారు, ప్రారంభ శూరత్వం ఉంటుంది, మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధమైన ఒక జాలి, ఒక మానవతా దృక్పథం పోనీలే అనుకోవడంతో ఇవి అలా జరుగుతూనే ఉంటాయి. మీకు రావాల్సినటువంటి కష్టాన్ని ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మీ యొక్క అధికారులు మీకు లేదంటే మీ యొక్క యజమానులు మిమ్మల్ని ఏదో ఉద్యోగం పెంచుతామనో జీతం పెంచుతామని చెప్తూ ఉంటారు. కానీ అది అలాగే ఉంటుంది మీరు అడగకపోతే. కాబట్టి కొంతవరకు మరి అటువంటి ఏమన్నా మీకు ప్రామిస్ చేసి ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ
అలాగే జీతం పెరిగే విషయంలో కానీ కొంత సంప్రదించవచ్చు. అయితే కేతువు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు కాబట్టి కంపల్సరీగా మరి ఈ నెలలో మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ద్వారా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినటం వల్ల కానీ మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు మీకు న్యాయంగా రావాల్సినవి ఖచ్చితంగా మరి ఈ నెలలో మీరు సాధించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుకు 9-10 తారీఖుల దాకా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ గురుగ్రహం కూడా సంచరించడం వల్ల కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు వచ్చినప్పుడు కూడా ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి పాటలు రాసేవారు, మాటలు రాసేవారు, మిమిక్రీ ఆర్టిస్టులు, చిన్న చిన్న నటీ వర్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ఎన్నాళ్ళుగానో మీరు పరిశోధిస్తూ ఏదో ఒక కథ రాస్తున్నా, ఒక పాటలు రాస్తున్నా, ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తున్నా ఈ సమయంలో దానికి తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంత గుర్తింపు వచ్చినా మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క కష్టాన్ని ఇతరులు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ కొద్దిపాటి ప్రతిఫలం మాత్రమే ఇచ్చి ఎక్కువ ప్రతిఫలాన్ని మీరు ఎవరైతే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి కన్యా రాశి వారికి ప్రతి విషయంలో కూడా అన్యాయం జరుగుతుంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో మీ యొక్క అభిలాష తీరాలన్నా, మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకోవాలన్నా ప్రారంభంలో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క ఏదన్నా ఒక స్క్రిప్ట్ కావనివ్వచ్చు, ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఖచ్చితంగా ప్రారంభంలో అది ఇతరులు ఉపయోగించుకుంటారు. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మార్కెట్లో ఇంటర్నల్గా మీ యొక్క విలువ పెరగడం వల్ల ఖచ్చితంగా మీకు తర్వాత మంచి గుర్తింపు వచ్చే అవకాశం కాబట్టి ముందులో నష్టపోయినా ప్రస్తుతం మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా మీకు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి 100% మీరు ముందుగా మీ యొక్క సామర్థ్యంతో ఇతరుల్ని పైకి తీసుకొచ్చి తర్వాత మీరు మీ యొక్క సామర్థ్యంతో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎక్కువ శాతం మీరు మాటలు చెప్పేవాళ్ళని, ఆశ చూపించే వాళ్ళని నమ్ముతుంటారు కాబట్టి అటువంటి ప్రలోభాలకి, ఆశలకి నమ్మకుండా ఎవరు మనకు ఖచ్చితంగా చేయగలరు, గతంలో వాళ్ళు ఎటువంటి పనులు సాధించారు, మనకి ఏ విధంగా చేయగలరు అన్న విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఈ సమయంలో తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు 12 రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా, ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది.
ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.